గౌరవనీయ న్యాయవాద మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. న్యాయవాదుల భద్రత కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టును పార్లమెంట్లో ప్రవేశపెట్టించాలనే లక్ష్యంతో మాటలకే పరిమితం కాకుండా చర్యలతో పోరాడిన సాధారణ న్యాయవాది దిలీప్ తాళ్లూరి 16 డిసెంబర్ 2022న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారి సమక్షంలో అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గారిని కలిసి న్యాయవాద రక్షణ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని వినతిపత్రం సమర్పించారు దిలీప్ తాళ్లూరి. అనంతరం అప్పటి బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు గారిని కలిసి న్యాయవాద రక్షణ బిల్లును పార్లమెంటులో ప్రస్తావించాలని వినయపూర్వకంగా కోరారు దిలీప్ తాళ్లూరి. 28 జూలై 2023న పార్లమెంట్లోనే స్వయంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారిని కలిసి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క అవసరం, ప్రాముఖ్యత సవివరంగా వివరించి తక్షణమే లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టాలని దిలీప్ తాళ్లూరి మరియు ఆయన బృందం విజ్ఞప్తి చేశారు. న్యాయవాదుల భవిష్యత్తు కోసం, వ్యవస్థలో నిజమైన మార్పు కోసం నిబద్ధతతో నిరంతరం పోరాడుతున్న ఒక సాధారణ న్యాయవాది దిలీప్ తాళ్లూరి. కావున రాబోయే తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నెంబర్ 30 దిలీప్ తాళ్లూరి పైన వేసి గెలిపించాల్సిందిగా వినమ్రంగా మనవి.